చేసిన ఒక డ్రెస్ అండ్ దానికి అటాచ్డ్ చేసిన ఇన్నర్స్తో స్నానానికి వెళ్ళింది. అలాగే తడుముకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి బాగా స్మూత్గా ఉన్న సర్ఫేస్ బట్టి మిర్రర్ ఎదురుగా ఉంది అని అర్థం చేసుకుని అక్కడ వస్తున్న ఫ్రాగ్రెన్స్ బట్టి ఎదురుగా ఉన్న పౌడర్ని చేతిలో తీసుకుంది. బట్ నిన్న రానా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అసలు మేకప్ వేసుకోకూడదు, ఈ అబ్బాయిలతో మాట్లాడకూడదు అంటే వెంటనే పౌడర్ అక్కడ పెట్టేసి అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళింది. బట్ రాత్రి అతను ఆమెపై తీసుకున్న కేర్ పదే పదే గుర్తుకు వస్తుంది. ఆడవాళ్ళను మంచితో ఊరికనే పోల్చలేదు. ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్, లవర్ ఆర్ హస్బెండ్ ఎంత గొడవ పడినా, తిట్టినా, కొట్టినా చివరగా ఒక్కసారి సారీ చెప్తే మంచులా కరిగిపోతారు. ఇంకా రానాలాగా కేర్ చూపిస్తే లైఫ్ రాసిచ్చేస్తారు. అలా అతని ఆలోచనలో ఉంటూనే అతని కోసం గ్రీన్ జ్యూస్ ఇంకా బ్లాక్ కాఫీ చేసి మంగమ్మను తీసుకువెళ్ళమంది. అమ్మో అమ్మాయి గారు, నన్ను చంపేస్తారు బాబు గారు, మీరుండగా నేను వెళ్ళటం ఏంటి? అమ్మ మీరే వెళ్ళండి అంది. ఇంకా ఆమె ఆయన్ని అర్థం చేసుకొని తనే వెళ్తుండగా డోర్ వరకు నేను తెస్తానమ్మా అంది. వద్దు రంగమ్మ, ఒక్కసారి నడిచిన దారిని మర్చిపోను, ఏ వస్తువు ఎంత దూరంలో ఉందో కూడా గుర్తుపెట్టుకుంటాను అంది. తనే స్వయంగా రూమ్కు తీసుకువెళ్ళి గొంతు సవరించుకుంది. రానాపై ఏదో తెలియని కోపం ఒక్క రోజులో తన ప్రపంచాన్ని మార్చేశాడు అని ఎలా లేపాలో తెలియక కొంచెం గట్టిగా డోర్ సౌండ్ చేసి రానా మేలుకోకపోవడంతో బాగా ఆలోచించి బాల్కనీ కర్టెన్స్ ఓపెన్ చేస్తూ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ అనే సాంగ్ని కంటిన్యూగా పాడుతుంది. అలా ఆమె పాడుతుంటే ఒక కోయిలమ్మ వాస్తవానికి స్వాగతం పలుకుతున్నట్లు ఆమె స్వరం సూర్యకిరణాలు ఆమెని తాకి మెరుస్తూ ఉంటే ఆమె పాట మొదలు పెట్టగానే లేచి ఆమెనే చూస్తూ రెప్ప వేయటం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు. సూర్యకిరణాలు ఆమె పెదవులు తాకుతుంటే ఆ మెరుపుకి ఇంకా నగ్నంగా మెరుస్తున్నాయి నేత్ర పెదవులు. అతి కష్టం మీద చూపుని ఆమె కళ్ళపైకి మార్చాడు. అతని ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది అనడానికి నిదర్శనం అసలు మేకప్ లేని ఆమె మోము, రెండు కళ్ళ మధ్యలో ఏదో వెలితి అంతే. ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న స్టిక్కర్ అందుకొని ఆమె నుదుటిపై పెట్టి అతని పెదవులు గాఢంగా ఆమె నుదురికి ఆనించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో